వెల్కమ్ టు శ్రీ న్యూస్ ఒంగోల్. Holy Church of God. పాస్టర్ యేసుదాస్ గారి దైవ ప్రసంగం విందాం, ఆచరిద్దాం. Yes. గ్రంథము, బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథము 22వ అధ్యాయాన్ని మనము కొద్ది మాటలు చదువుకుందాము, ధ్యానం చేద్దాము. 22వ అధ్యాయం 1వ వచనములో, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, అలాగే వెండి బంగారం వలె దయను కోరదగినవి. ఆశ్చర్యవంతులను దుర్మార్గులను కలిసి ఉందరు. వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి దాగును. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లను ఉరుములను మూర్ఖులను మార్గములు ఉన్నవి. తన్ను కాపాడుకున్నవాడు వారికి దూరముగా ఉండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును. అప్పిచ్చువానికి దాసుడు. దౌశ్యమును విత్తువాడు కీడును కోయువాడు. వాని క్రోధమును దండమును కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును. అట్టివాడు దీవెన నందుదురు. 2 మాటలే. తిరస్కార వృద్ధి గల తోసివేసిన ఎడల కలహములు మానును. పోరు తీరి అవమానము మానిపోవును. హృదయ శుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలుకువానికి స్నేహితుడగును. 12వ వచనము, 22వ అధ్యాయం 12వ వచనములో, యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. విశ్వాసులకు మాటలు ఆయన వ్యర్థము చేయును. అలాగే దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. సోమరి బయట నేను చంపబడినను వేశ్యనోరు లోతైన గొయ్యి కనుక యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. ప్రైజ్ లార్డ్. యెహోవా దేవుడు సామెతల గ్రంథములో సొలొమోను యొక్క అనుభూతిని గురించి చక్కగా వివరించాడు. సొలొమోను సామెతల గ్రంథము రాసి దేవుని యొక్క గొప్ప అనుభూతిని గురించి వివరిస్తున్నాడు. కనుక ప్రియులారా, మనము సేవకులముగా ఉండి సేవకులుగా లేని వారు, రక్షణ లేని వారి కొరకు మనము ప్రయాసపడి ఎంతో త్యాగం చేస్తూ స్వార్థను ప్రకటించాలి. యేసయ్య పనిని అప్పగించాలి. యేసయ్య పనిని మాటను వారికి అప్పగించాలి. యేసు ప్రభు పిలిచాడు. పాపులనైనా సరే నేను పిలుస్తున్నాను అన్నాడు. నేను త్రోసివేయబడలేదు కాబట్టి నేను పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతులకు ఉన్నాడు. కనుక మరి ప్రజలారా, మీరు ఈ దినము ఈ రోజు మనము ఈ యొక్క సంగతిని గురించి వివరించుటకు ప్రజల రక్షణ కోసమే దేవుడు వెళ్ళి చెప్పమంటున్నాడు. అలాగే ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి, మరణాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దారుణాలు జరుగుతున్నాయి, భయంకరమైనటువంటి విషయాలు. అయితే అవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవుని మాట వినకపోవడం వలన
దేవుడు అంటే భయం లేకపోవడం వలన సేవకులను కూడా చంపబెడుతున్నటువంటి వారు ఉన్నారు, దుర్మార్గులు, దుష్టులు. అయితే వారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు మనకు చక్కగా వివరించాడు. ప్రియులారా, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేద్దాం. రక్షింపబడిన వారు ప్రార్థన చేయటమే దేవుని యొక్క కృప. అన్ని ప్రాంతాలు కూడా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుని పేరిట అందిద్దాం. బాయ్, ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రములు. ఆమేన్.